అపోస్తలుల కార్యాలు చూడండి. అపోస్తలుల కార్యాలు అక్కడ కొర్నేలి గురించి రాయబడి ఉంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. ఆ వచనంలో ఏమని రాయబడిందంటే, పిల్లరా, అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయాలి. ఏం చేయండి అంట పిల్లరా? జ్ఞాపకార్థంగా వెళ్ళి అంట. ఏం వెళ్ళి? ఇక్కడ దేవుని యొక్క దూత పిల్లరా కొర్నేలితో మాట్లాడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అంట. ఏం వెళ్ళి అంటే, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు. ధర్మకార్యాలు తెలుసు కదా? తెలుసా? ధర్మకార్యాలు తెలీదా? సహాయం చేయడం, అవసరతలో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి చేయడం. దాంతోపాటు పరిచర్య నిమిత్తమై కూడా కష్టపడతాం. ఇంక ఈ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. అవును కదండి, ఈ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. కొర్నేలి ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. ప్రభు తనకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలోకి వెళ్ళా, ఇంకా మనకులాగా భూమి మీదే ఉన్నాడు. ఈ లోపే అతని యొక్క మాదిరి జీవితాన్ని బట్టి, అతని యొక్క పద్ధతిని బట్టి, అతని భక్తిని బట్టి, అతడు చేస్తున్నటువంటి దేవుని చిత్తమైనటువంటి కార్యక్రమాలన్నింటిని బట్టి వెంటనే దేవదూత వచ్చి ఆయనతో చెప్తుంది, ఈ ప్రాంతాలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి అంట. ఎప్పుడన్నా అట్లాగే చెప్పినాయి మీతో? దేవుడు యొక్క దూత వచ్చి దేవుని స్వరం ఎప్పుడన్నా కానీ, అసలు దేవుని స్వరంతో నీకు ఏమన్నా అసలు సంబంధం ఉందా లేదా? మన జీవితంలో ఎప్పుడన్నా అసలు దేవుని స్వరాన్ని మనం విన్నామా లేదా? జ్ఞాపకార్థ కోటం కదా. అందుకని ఈ వ్యక్తితో దేవుడు అసలు ముందుగానే చెప్తున్నాడు, ఈ ప్రాంతాలన్నీ జ్ఞాపకార్థంగా వచ్చేసినాయి అని చెప్తున్నాడు. నిజంగా ఎంత అదృష్టం, ఎంత! దాన్ని బట్టి అతని యొక్క భక్తి ఎలాగుందో అర్థమవుతుంది. అవునా? అవును కదా. దాన్ని బట్టి అతని భక్తి ఎంత శ్రేష్టమైనటువంటిది, ఎంత మంచి దేవునికి దగ్గరగా నడుస్తున్నాడో అర్థమవుతుంది. అట్లాగే నాకు తెలీదు అసలు. ఇప్పుడు మన తల్లి గారి పేరు కూడా ఆశ్చర్యం అన్నమాట. దీవెనం అంటే చాలా గొప్ప దేవుని సేవకుని యొక్క భార్య పేరు. వాళ్ళకి ఎప్పుడైనా ఉంటాయి నేను చూసిన తర్వాత మన పాస్టర్ గారి వల్ల తల్లి గారి కూడా నేను ఇప్పుడే విన్నా. అంతకుముందు నాకు తెలియదు ఏం పేరు కూడా. దీవెనం గారు ఈ గ్రామంలో పిల్లల సేవ జరగటానికి మీ పాస్టర్ గారు పుట్టకముందే, భూమి మీదకి రాకముందే, కడుపులో అసలు మగపిల్లడు ఉన్నాడని తెలియకముందే ఆమెకి దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి, ప్రభా ఈ కడుపులో ఉన్న బిడ్డ నీ పని చేయాలి, నీ సేవ చేయాల అని అనుకుందంట. లోపల ఎవరున్నారో తెలియదు. లోపల ఒకవేళ కొడుకే ఉన్నాడని ఆమెకు తెలియదు, మగపిల్లడే ఉన్నాడని తెలియదు. ఒకవేళ ఆమెకున్న ఆలోచన బట్టి ఆ రాజ్యం పని చేస్తాడు, చేపిస్తాను అంది కాబట్టి దేవుడు ఒకవేళ రాజ్యం పని కోసమే, మీ గ్రామం కోసమే కుమారుడుగానే చేసేది. అంటే ఆ గొప్ప హోదాలో నుండి ఆ మాట చెప్పలేదు. సుఖవంతమైనటువంటి భవనాలుండి, సాలినంత డబ్బుండి ఆ మాట అనుకోలే.
కానీ దేవుని యొక్క ప్రేరేపణ పిల్లరా, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ నీ పని చేయాలయ్యా ఉంటుంది. ఆ ప్రార్థన ఎవరన్నారు? ఏమా ఆ ప్రార్థన దేవుడు అన్నాడు. అందుకనే కొర్నేలితో అంటున్నాడు దేవుని దూత, నీ ప్రార్థనలో దేవుడి దగ్గరికి వెళ్ళి చేయాలి. అంత ఆశ్చర్యం చూడండి. ఎప్పుడైనా చెప్పాడా నీ ప్రార్థన పరలోకి వెళ్ళిందని, దేవుడి దగ్గరికి వెళ్ళిందని? బైబిల్ గ్రంథంలో తన పిల్లలతో ఏమంటున్నాడంటే, కీర్తన గ్రంథం 33:12 వచనంలో ఏమనుంటుందంటే, పిల్లరా యెహోవా తమకు దేవుడు కాగల చాలు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటారు పిల్లలు. ఏంటి ఆ ధన్యత? యెహోవా దేవుడికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండటం అంట గొప్ప ధన్యత అంటారు, గొప్ప ఆశీర్వాదం అని చెబుతుంది బైబిల్. ఇక్కడ ఒక ఆమె నీ దేవుడే నా దేవుడు అని ఉంటుంది వాళ్ళ అత్తగారు. పెద్ద కోడలేమో ఆ మాట అనలేకపోయింది. చిన్న ఉంటుంది నీ దేవుడే నా దేవుడే అని. గొప్ప మాట అన్నమాట. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా, యెహోవా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ అది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇప్పుడు ఏమంటుంది, రూతు అనేటటువంటి కోడలు అంటుంది నీ దేవుడే నా దేవుడు అని. ఆ మాట అనటానికి అప్పుడు పరిస్థితులు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. వాస్తవంగా ఆ మాట అనటానికి పరిస్థితి అప్పుడు తగినటువంటిది కాదు. ఆమె యొక్క వయసు చూసినా, వాళ్ళ అత్తగారి యొక్క వయసు చూసినా, లేదంటే ఆ ఉన్నటువంటి పరిస్థితి చూసినా, కానీ ఆ సమయంలో అంత చక్కని మాట నీ దేవుడే నా దేవుడు అని మాట్లాడింది. ఎంత ఆశ్చర్యం చూడండి. దాన్ని బట్టి యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అని అనుకున్నాం కదా, చదవబడింది ఇందాక వాక్యం. ఇప్పుడు చూడండి, రూతు ఆయన దేవుడిగా చేసుకుంది యెహోవా దేవుడు. అందుకని అంటుంది అలా నీ దేవుడే నా దేవుడు. ఆ మాట చదవండి ఎక్కడ ఉందో. అందుకు రూతు నా వెంబడ రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు ఎక్కడికైతే వెళతావో నేను అక్కడికి వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూసారా ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. ఆ మాటను బట్టి ప్రియులారా, ఆమె ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతుంది. యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి రావటానికి దేవుడు గొప్ప కృప చూపాడు. దేవుని పరిచర్య చేసేటటువంటి ఆ యొక్క లేవీల యొక్క, యెహోవా యొక్క పని చేసేటటువంటి, దేవుని యొక్క పరిచర్య చేసేటటువంటి ఆ వంశావళిలోనికి రావటానికి దేవుడు గొప్ప కృప చూపాడు. ఎందుకంటే ఆమె స్పష్టంగా చెప్పేసి నీ దేవుడే నా దేవుడు. అక్కడ 16వ వచనంలో 17వ వచనంలో చూడండి, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చూడండి, నిన్ను నేను విడిచిపెట్టను.
నిన్ను నన్ను ఒక మరణం తప్ప ఏది కూడా విడిచిపెట్టదు. ఎంత గట్టి నిబంధన, ఎంత ఖచ్చితమైనటువంటి నిబంధన చేస్తుందో రూతు చూడండి. పెద్ద కోడలు వెళ్ళిపోయింది, పెద్ద కోడలు వెళ్ళిపోయింది. ఆమె యొక్క ఇక ఆమెకు సంబంధించిన చరిత్ర కూడా లేదు బైబిల్లో. కానీ రూతు ఎప్పుడైతే దేవుడు యెహోవా దేవుడిని తనకు దేవుడిగా చేసుకుందో, నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే అందో, వెంటనే ప్రభువు ఆమెను తన ప్రణాళికలోనికి తీసుకోవడం, తన యొక్క కృప చూపటం, మనుషులందరికీ ఆమె ఎడల జాలి కనికరం చూపటం దేవుడు ఆనందించాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయంలో 20వ వచనం. సల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఇది రూతు యొక్క వంశవాళి. బోయాజుని వివాహం ఆడింది. బోయాజు దావీదు యొక్క తాతగారిని కంటాడు. ఎంత గొప్ప ఒక శ్రేష్టమైనటువంటి దేవుని బిడ్డల యొక్క కుటుంబాన్ని ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడని అనందో, రూతుకి గొప్ప దేవుని బిడ్డల కుటుంబాన్ని పరిచయం చేసేటటువంటి ఆ భాగ్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు వచ్చాడు. దావీదు వచ్చాడు ఆ వంశంలో నుంచి. దావీదు వచ్చాడు పిల్లలు. దావీదు గురించి మీరు విన్నారు కదా. దావీదు దేవునికి ఎలాంటి వాడంట, చూడండి ఎలాంటి పిల్లలు వచ్చారు ఆ కుటుంబంలో. దేవుని పని చేసే వాళ్ళు వచ్చారు. దేవుని లేవీల కుటుంబం అయిపోయింది ఆ కుటుంబం. యాజకుల కుటుంబం అయిపోయింది పిల్లలు ఆ కుటుంబం. పెద్ద కోడలు వెళ్ళిపోయినట్లుగా ఇవి వెళ్ళిపోలేదు తిరిగి. ఈ రుద్రాలతో మనకెందుకులే, ఈ ముసలాంతో మనకెందుకులే, మనము వయసులో ఉన్నాము, ఈమె వెంబడెళ్తే మనకేం దొరికిద్ది, ఈమెతో ఉంటే మనకేంటి లాభము అన్నటువంటి ఆలోచన రానివ్వలేదు. ఇప్పుడు వయసు మళ్ళీపోయిన తర్వాత కొత్త కోడళ్ళు వస్తే అత్తగారుల పట్ల వాళ్ళ యొక్క నడవడి, వారి యొక్క మాట తీరు, వారి యొక్క విధానం ఎలా ఉండేదో మనందరికి తెలుసు. కానీ రూతు అలా లేదు. రూతు అలాగ మాట్లాడలేదు. నీ దేవుడే నా దేవుడే అని అంటారు. ఒక్క మరణం తప్ప మనం ఏది కూడా విడదీయలేదని గట్టి మాటలు చెప్పేస్తున్నాడు అత్తగారు. అప్పుడు తన మనసు కుదిరిపడిందని అప్పుడు ఆమె అర్థం చేసుకున్నాడు. పిల్లరా, జీవనమ్మ గారు నేను ఉదయాన్నే ఇతను 5 గంటలు లేచి కూర్చున్నప్పుడు, ఏంటి ప్రభా, మరి మీ దాసురాలు జ్ఞాపకార్థం పోవడం కదా నేను వెళ్ళవలసి మరి వచ్చింది. ఒక క్షణంలో ఒక 10 మాటలు వచ్చేసినాయి నా యొక్క మనసులో. అట్లా లేచి కూర్చున్నాను, 10 మాటలు వచ్చేసినాయి 5 గంటలకి. తర్వాత 10:30కి నేను మందిరంలోకి వెళ్ళాను, చర్చిలోకి. నేను ప్రయాణం వెళ్ళాలి అని అన్నాను. వెంటనే కొర్నేలి గురించి దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రభు దగ్గర ఉన్నాయి. నా బిడ్డనే నువ్వు వాడుకో ప్రభువా అని అడిగిందంట దేవుడు. సమర్పించుకుందంట ప్రభు.
అందుకని దేవుడు నాకు ఆ వచనాన్ని జ్ఞాపకం చేశాడు. నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. దేవుడు ఆ వచనాన్ని నా మనసులో పెట్టగానే నేను 10:30కి మందిరంలోకి వెళ్ళాను. ఏంటి ప్రభా అనుకుంటా, నేను బయలుదేరుతున్నాను ప్రభాని. దేవుడు ఆ చక్కని మాటలు నాకు అప్పుడు చాలా సంతోషం వేసింది. ఉదయాన్నే 5 గంటలకు దేవుడు, తర్వాత నేను మర్చిపోయి మనల్ని అడిగా, ప్రభు నాకు గుర్తులేవు, నేను రాసుకుంటాను చెప్పు ప్రభు అని చెప్పి. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె కోరిక దేవుడు నెరవేర్చడానికి, అంగీకరించడానికి, ఆమె ప్రార్థనగా దేవుడు వినడానికి గల కారణం అంటారు పిల్లరా, ప్రభు యొక్క లక్షణమును ధరించిందంటారు. ప్రభు యొక్క లక్షణం ఏంటి? దేవుడు అలాంటి దేవుడు అంట, మన దేవుడు పరిశుద్ధుడు అంట. మన దేవుడు పరిశుద్ధతను ధరించిందంట పిల్లలు. దేవుడు అక్కడే లేచి మంచం మీద కూర్చొని టక్ పెన్ను తీసుకొని ఇంకోసారి జ్ఞాపకం చేయండి కాబట్టి అప్పటికి 8 పాయింట్లు వచ్చేసిన, ఒక పాయింట్ మిస్ అయిపోయినట్టు. దీవెనమ్మ గారు అంట ప్రభు యొక్క లక్షణమును ధరించిందంట, పరిశుద్ధతను ధరించింది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడరు. చనిపోయింది. నేను కొన్ని సంవత్సరాలు చూశాను. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరే నేను నా ఇస్త్రీ పని చేసుకుంటూ ఉండేవాడిని, నాకు చూస్తూ ఉండేవాడిని. నేను ఈ దినాన ఈ సేవకుడు ఇక్కడికి రావడానికి నేను అనుకున్న చాలా గొప్ప శ్రమ, కష్టం, పరిశుద్ధత ఉంటుంది. కొన్నిటిని విడిచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, కొన్నిటిని నష్టపెట్టుకోవాల్సి వచ్చింది. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి దేవుని సేవకులు మనకు దొరకటం అనేది ఎంతో అదృష్టం. ఉద్యోగాలు వదిలిపెట్టుకొని, ఉన్న గ్రామాన్ని విడిచిపెట్టుకొని, ప్రభు ప్రణాళికలు ఉన్నటువంటి గ్రామంలో ఉండడం నిజంగా ఎంతో భాగ్యం. మొదటి లక్షణం నేను చెప్పాను, దేవుని యొక్క లక్షణమును అంటే ఆమె ధరించిందండి. తర్వాత చూడండి, ప్రభు యొక్క వాక్యానికి లోబడిందంట. దేవుని యొక్క వాక్యానికి లోబడింది. నీ దేవుడే నా దేవుడు. ఆమెలో విగ్రహారాధన లేదు, దేవుని యొక్క వాక్యానికి లోబడింది. చూడండి, మూడోబండి. చాలా మంది ఎన్ని సంవత్సరాలు పిల్లల దేవుని వాక్యం బోధిస్తున్నా కానీ దేవుని వాక్యానికి లోబడటం అంటే, దేవుని వాక్యానికి లోబడి బ్రతకటం అంటే, జీవించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టుకోలేనటువంటి కొన్ని పనులు ముఖ్యం. అందుకే దేవుని కొరకు బ్రతకటం అంటే, దేవుని వాక్యానికి లోబడటం అంటే అంత సులువైనటువంటి పని కాదు. చూద్దాం, ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి మాటల్లోనే వస్తాయి. 3వది గంట వంట లోకాన్ని జయించిందంట. ఏం జయించింది? లోకాన్ని, తర్వాత శరీరాన్ని, తర్వాత ధనాన్ని జయించింది. ఇంకప్పుడు రాసుకున్నాను, లోకాన్ని జయించకపోతే ఇక్కడికి పంపించేది కాదు. ఎవడు ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుంటాం అని అంటారు. అంతే కదా, మన వయసులో ఉన్నప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించుకుంటాం అని వాళ్ళ పిల్లలకి అలా చాలా
పేదరికంలో బ్రతికాము, మీరు ఎట్టన్నా కానీ డబ్బు సంపాదించాలంటే అవి ఎప్పుడు కూడా చెప్పలేదు. చెప్పిందంటే అసలు ఆ ప్రస్తావన లేదు. దేవుడే సాక్షి. ప్రత్యేకంగా నేను చూసిన జీవిత విధానాన్ని 10 సంవత్సరాలు నేను కూడా చూశాను. అందుకని ప్రభువు చెప్తున్నాడు, ఆమె లోకముని జయించింది, తన శరీరాన్ని జయించింది, ధనాన్ని కూడా జయించింది. వాటి మీద ఏమాత్రం ఆశ ఉంటే పిల్లల్ని దేవుని సేవకు పంపి, మీరేమనుకుంటారు, మా పిల్లలు మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. అవునా? అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలి, అబ్బాయి మంచి. ఎప్పుడైతే మనం దేవుని సేవకుడికి, దేవుని పనికి మనం అప్పగిస్తామో కదా, మనం అనుకున్న దానికంటే అనేకమైన రెట్లు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటాం అబ్బాయి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, కానీ మనం దేవుడికి ఇచ్చి చూడు, మనం అనుకున్న దానికంటే అనేకమైనటువంటి రెట్లు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కనుక 4వ మాట, ప్రభు రాజ్యం గురించి ఆలోచన కలిగి ఉందంట. ప్రియులారా, దేని గురించి ఆలోచన కలిగి ఉంది? ప్రభు యొక్క రాజ్యం గురించి ఆలోచన కలిగి ఉందంట. మనకుంది ఆలోచన? మనకుంటే మన పిల్లల్ని సమర్పిస్తాం. మనకుంటే మన పిల్లల్ని సరైన గృహం లేదు, సరైన 3 కోట్ల కుటుంబం జరిగే పరిస్థితి కాదు. అలాంటి సమయంలో దేవుని పరిచర్యకి ఇవ్వటం అనేది అంత సులువైనటువంటి పని ఏం కాదు. దానికి ప్రభువే సాక్ష్యం. దేవుని రాజ్యం గురించి ఆలోచన కలిగి ఉందంట. లేదంటే చక్కగా తనకున్నటువంటి వృత్తిని చేసుకుంటే నెలకొచ్చి నాకు తెలిసి కనీసం ఒక 40,000 30,000 సంపాదించుకోవచ్చు. ఏమంటారు? ఎక్కువేనంటారు. తను నేర్చుకున్నటువంటి ఆ చేతి పనిని బట్టి ప్రియులారా, రమణమ్మ గారు పడతారు. కనీసం ఈ లోకాన్ని ఆశ కలుగుంటే, ధనం మీద ఆశ ఉంటే చాలా సంపాదించవచ్చు. కానీ ప్రభు రాజ్యం గురించి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఆ ఆలోచన అంటే ఆమెలో ఉందంట. ప్రభు రాజ్యం గురించి ఆలోచన కలిగి దేవుడు అంత స్పష్టంగా ఆ మాటలు చెప్పాడు. చూడండి, తర్వాత చూడండి, ప్రభు యొక్క స్వరముతో సంబంధం కలిగి ఉన్నంత. ఈ పాయింట్కి నేనే సాక్షి. ఒకసారి నేను చేస్తా ఉంటే పలకరించడానికి వెళ్తాను. అయ్యా, రాత్రి దేవుడు అంటున్నాడు, ఇంకా నీకు 3 పిల్లలు ఉన్నారు అని చెప్తున్నాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేయ్యా అని అంటున్నాడు. ఇంకా 3 ఎందుకు, నీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా. కాదయ్యా, ఈ 3 మా ఎలీషా, యేసురాజు, ఎవరు జకరియా, వీళ్ళ 3 గురించి కూడా ప్రార్థన చేయమంటున్నాడు. అంటే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు యొక్క స్వరంతో సంబంధం కలిగి ఉంది. చూడండి, ఎలాంటి చక్కని మాట నాతోనే చెప్పింది అన్నమాట. నేను విన్నాను. అంటే వాళ్ళ బంధువులు పిల్లవాళ్ళ 3 వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఎప్పుడన్నా మన బంధువుల గురించి చెప్పాడు, చాలా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి,
భారం ఉంటే చెప్తాడు. ఏముంటే భారం ఉంటే భారం అంటారు. భారం ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు. చూడండి, ఆమె అలాంటి ఒంటరిగా బ్రతుకుతూ కూడా ప్రభుత్వ సంబంధాన్ని పోగొట్టుకోలేదు. ప్రభుత్వ సంబంధాన్ని పోగొట్టుకోలేదు. తర్వాత చూడండి 6వ పాయింట్, ఎవరికి భారం కాకుండా ఒంటరిగా ఆరోగ్యంగా ధనవంతురాలుగా ఉన్నారు. ఆశ్చర్యం లేదమ్మా? ఎవరికి భారంగా ఉండకుండా ఒంటరిగా ఆరోగ్యంగా ధనవంతురాలుగానే ఉన్నారు. నేను ఆశ్చర్యపోయి ఎన్నప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనుకుంటామా ఎన్ని జీవితం వాళ్ళ మీద సాడీలు, వారికి అంత ఖర్చు పెట్టినమ్మా, గంట పెంచానండి, నేను కూడా తినకుండా నా కడుపు కాల్చుకొని పెట్టాను. కనీసం వచ్చి ఇప్పుడు సరే కనీసం చూడటానికి కూడా ఎప్పుడు రాలేదు. దేవుడు ఆ పెన్షన్ దేవుడు ఇస్తా ఉన్నాడు. 60 పెన్షన్. ఒంటరిగా ఉంటా, ఎవరు కూడా భారంగా ఉండకూడదు. నేను కూడా కొన్నిసార్లు అడిగా, ఎందుకమ్మా ఇక్కడ ఒకదాన్ని ఒంటరిగా హాస్టల్ దగ్గర కన్నా వెళ్ళకూడదు అని ఎందుకులయ్యా వాళ్ళు అని చెప్తే అదే నాకు సంతోషంగా ఉండేవాళ్ళు. మనం ఎందుకులే వాళ్ళు తెచ్చారు అంటారు. నన్ను కోడలు చూడలేదే అన్న బాధ లేదు ఆమెలో. ఆ కొడుకులు నా దగ్గర లేరే, నన్ను పట్టించుకోవట్లేదు అన్న విధానం కూడా ఏమి కూడా లేదు. తర్వాత నేను చూస్తే బ్రతికినంత కాలం కూడా ఆరోగ్యంగానే బ్రతికి ఆ పని తను చేసుకుంటాను. ఒక్క వారం రోజులు 10 రోజులు 10 రోజులు కూడా లేదు, ఒక్క 4 వారం కూడా లేదు, ఒక్క 4 రోజులు 5 రోజులు అట్లా ఉండదు. ప్రభుత్వ సంబంధం ఉంటే అట్లా ఉండదు. నేను ఒక చోట ఒక వృద్ధురాలను చూశాను. సుమారు 60 సంవత్సరాలు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి దేవుడితో గడిపినటువంటి ఆమె ముందుగా నేను చెప్పింది, అయ్యా వచ్చే నెలలో దేవుడు నన్ను తీసుకుంటాను అన్నాడు అయ్యా అని చెప్పేసి. వచ్చే నెలలో ప్రభు నన్ను తీసుకుంటున్నారంటే మీరు అందరు రాండి వచ్చారని వాళ్ళ పిల్లలందరికీ ఫోన్ చేసింది. కొడుక్కి, కూతురికి, మనవాళ్ళకి అందరూ వచ్చేసారు. ఏమన్నా వీళ్ళందరూ ఫోన్ చేసి ఉంటే వచ్చే నెలలో అంటే దేవుడు నన్ను తీసుకుంటాడంటే ఒకసారి చూసాను. తర్వాత అక్కడ ఎగ్జాక్ట్లీ అట్లా నేను 1 నెల పెట్టి దేవుడు తీసుకుంటాను. నేను వెళ్ళి జ్ఞాపకాలను ఫోటో చేసాను, నేనే ఫోటో చేసిన ఆశ్చర్యం వేసాను. నిజంగా దేవుడికి ఎంత సంబంధం కలిగి బ్రతుకుతున్నారు. దేవుడు ధనం ఇస్తాడు, అది పెద్ద లెక్కలో విషయం కాదు. రేపు పొద్దున్నే నీ పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే ఉద్యోగం వచ్చేసింది. దేవుడికి అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. కానీ ప్రభుత్వ సంబంధం కలిగి ఉండడానికి కొన్నిసార్లు అది అడ్డం అవుతుంది అనమాట. ఆ ధనమే అడ్డం అవుతా ఉంటుంది. అది అడ్డం వచ్చింది అనుకో, యుగ యుగాలు ఉండేటటువంటి పరలోక రాజ్యాన్ని అశ్రద్ధ చేశారు. చాలా యేసుప్రభు పక్కన ఉన్న వాళ్ళే అశ్రద్ధ చేశారు. యేసుప్రభు పక్కన ఉండి యేసుప్రభు పెడుతుంటే తిన్న వాళ్ళే, దేవుడు గొప్ప కార్యాలు చూసిన వాళ్ళే అశ్రద్ధ చేశారు. చేయలే. ఇస్కరియోతు యేసుప్రభు 12 మంది శిష్యులు ఆయన చేయలే. కొత్త నిబంధన గ్రంథంలో అననీయ సభ్యురాలు చేయలే. పాత నిబంధన గ్రంథంలో ఆకాను కుటుంబం చేయలే. పెద్ద సమస్య కాదు దేవుడు ధనాన్ని ఇవ్వటానికి. ప్రభా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను ప్రభా, రేపు ఉద్యోగం ఇవ్వకపోతే దేవుడు ఇచ్చేస్తాను. అది పెద్ద దేవుడి కష్టమైనటువంటి పనేం కాదు.
నాకు అమ్మ నాన్న లేకపోయినా, నేను చదువుకున్న 10వ తరగతి అయినా నాకు ఉద్యోగం, కానీ దేవుడు వద్దు ఈ ఉద్యోగం ఉద్యోగం వద్దు నాకు మాట. కనుక ఒక గ్రామానికి ఒక మిషనరీగా ఒక కుటుంబాన్ని, దేవుని పిల్లల్ని, ఆ కుటుంబాన్ని అక్కడికి పంపించడం, దాని వెనక వారిని కన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు, వారు పడినటువంటి కష్టము, త్యాగము, ఇబ్బందులు నిజంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ అందరికి తెలుసు, మీ పాస్టర్ గారు వచ్చి మొట్టమొదట ఎక్కడ కూటమి పెట్టాడు, ఎక్కడ కూటమి పెట్టాడు చెప్పండి, ఎక్కడ పెట్టాడు? ఎక్కడ ప్రార్థన జరిపింది? సిమెంట్ రోడ్డు మీద కదా, సిమెంట్ రోడ్డు మీద ప్రార్థన పెట్టాడు. ఇప్పుడు ఆయన కొరకు దేవుడు ఒక చోటకి, ఒక స్థలానికి దేవుడు ఒక ప్రణాళిక ఉందంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా దేవుడిలో ఉంటాయి. ఒకప్పుడు రోడ్డు మీద కూర్చున్నారు, ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి స్థలంలో కూర్చొని హాయిగా ఫ్యాన్ కింద. కనుక చూడండి, దేవుని గారు తన యొక్క కుటుంబాన్ని సేవకుల కుటుంబంగా చేయటం కొరకు ఎంత గొప్ప ప్రయాసపడింది. ఎవరికి నిజంగా భారంగా లేదని, వాళ్ళ పెద్ద కుమారుడు నాకు తెలుసు, వాళ్ళకి భారంగా లేదు. మన పాస్టర్ గారు చిన్న ఆయనకు కూడా భారంగా ఉంది. ఒంటరిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, చాలా బాగుంది. తర్వాత దేవుడు ఆమెలో చూస్తుంది, ఉన్నదాంతోనంట తృప్తి చెంది ఉండేదంట. చాలా వర్షం పడేది. నేను వెళ్ళి చూసినప్పుడు ఆమె ఉంటే ఆ మంచం మీద కూడా వర్షం పడదు. ఎట్లా అంటే జమ్ముది, ఆ జమ్ము అంతా చెదిరిపోయి చిన్న సుట్టిళ్ళు లాగా ఉండేది. ఆ వర్షం పడతాడు. ఆయన కూడా ఎప్పుడు కూడా అందపడింది ఏం లేదు. ఉన్నదాంతోనంట తృప్తి చెందేదంట. దేవుడు ఒక వ్యక్తితో ఉండాలంటే అంత సులభం కాదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తితో సహవాసం చేయాలి. ఎన్ని లక్షణాలు ఉండాలో చూడండి, ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలో చూడండి. ఒక వ్యక్తితో పరిశుద్ధాత్మ నడవాలి. దేని మీద నీకు ఆశ ఉండకూడదు. నాకు 3 కుమార్తెలు పుట్టినాక నాకు అసలు వెళ్ళలేదు, తల్లిదండ్రులు లేదు, ఇల్లు లేదు. సైకిల్ మైక్ ఒకటి కట్టుకొని సువార్త చెప్పడానికి వెళ్తా ఉండేవాడు. నన్ను చూసి కొంతమంది నవ్వుతూ ఉండేది, ఏంద్ర పెట్టి ఒకటి తీసుకొచ్చాడు అంటూ సువార్త చెప్తా ఉండేది. ఒకరోజు ప్రభు కాలనీలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసినా అంటున్నాడు. నేనన్నాను, నా పని కూడా ఎక్కడ ఉన్నాను, నేను నా పని కూడా ఎక్కడుందో, నేను అట్లతో వెళ్ళి గొడ్లోకి వెళ్ళి మా భార్యకు కూర ఉండాలి, ఈ పిల్లలకు కూర ఉండాలి, నేను స్నానం చేయాలి, అప్పుడు కదా నేను వెళ్ళేదాన్ని. ఒకళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయటువంటి నేను ఎన్ని పనులు చేశాడో చూడండి. నాకు అమ్మ నాన్న లేరు, దేవుడు పిలిచాడు. దేవుడు వెళ్ళి ఇంటి తొందరగా వెళ్ళి ప్రార్థన చేసినా అంటున్నాడు. నా పని ఎట్టుకున్నాను. కాసేపు నువ్వు ఆగన్నా. నేను రెడీ అయిందాక పరిశుద్ధాత్మ దేవుడు 2 గంటల సేపు ఆ చెట్టు కింద అలాగే నిలబడిపోయాడు. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం. నేను బట్టలు ఉతికి, అంటుల్లోకి బట్టలు ఉతికి, నేను స్నానం చేసి నేను రెడీ అయ్యేదాకా పరిశుద్ధాత్మ దేవుడు 2 గంటల సేపు అలాగే చెట్టు కింద. ఆ తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ కుటుంబం మీదకి ఆ మరణం అనేది రాకుండా తొలగింది. ప్రభు పని చేయాలంటే పిల్లరా, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ ఆవరించింది, వాళ్ళతో సహవాసం చేసింది. చూడండి, పోగొట్టుకున్న వాటిని బట్టి అంటే ఎప్పుడు ఆమె బాధపడేది కదా. కొన్ని స్థలాలు పోగొట్టుకున్నారు, అంత పొలం పోగొట్టుకున్నారు,
ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్పాడు అంటే దాని వెనక ఏదో ఉండిద్ది అనుకున్నాను నేను. అందుకని పదే వచ్చిన తర్వాత నేను అడిగాను, ఒక స్థలం గురించి అడుగుతున్నాను. సుమారు 4 సార్లు అడిగాను, ఏమంటే ఆ స్థలం ఎట్లా ఇచ్చారు, ఆ స్థలం ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇచ్చారా లేదంటే మేము ఇచ్చారా? ఎప్పుడు దాని గురించి కూడా ఆమె చింతపడింది లేదు. వాళ్ళ పిల్లలు వచ్చి సంతకం పెట్టమని అడిగితే, ఏంటమ్మా ఈ స్థలం గురించి అని అడిగితే ఆమందంట, కక్కిన కూటి దానికి మేము ఆశపడంలో సంతకం పెట్టండి అయ్యా అన్నారు. వాళ్ళ పిల్లలు మీ భాష గారు సంతకం పెట్టేసి, ఎప్పుడో మీ నాన్నగారు ఇచ్చేసాడు ఆ స్థలం, మన కొద్దిలే సంతకం పెట్టంటే సంతకం పెట్టేసి. అవంట పోగొట్టుకున్న వాటిని గురించి నాకు తెలిసి ఇప్పుడు ఒక 5-6 లక్షల మీద 300 రూపాయలకి ఇచ్చేసారు పొలం. 800కి 15 లక్షలు 300 రూపాయలకి ఇచ్చేసారు. అంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి మీరు ఆలోచించి. 15 లక్షలు ఏడా 300 ఎక్కడంటే ఈ గ్రామంలోనికి మీ సేవకుడు రావటానికి దీని వెనకమాల ఇంత కథ ఉంది. దేవుని బిడ్డలు ఇక్కడికి వచ్చి పరిచయం చేయాలంటే దీని వెనకమాల కష్టం. 300 రూపాయలకి ఇచ్చేసారు ఆ రోజు పొలం. స్థలాన్ని అసలు డబ్బులే తీసుకోలేదండి, డబ్బులే వదిలేశారు, సంతకం పెట్టేశారు. అందుకని ప్రభు అన్నాడు నాతో, పోగొట్టుకున్న వాటిని గురించి అంటే అవి ఎప్పుడు కూడా బాధపడే మనిషి కాదంట. ఎప్పుడు కూడా మనుషులైతే ఎంత పెట్టి, అంతే కదా, మనుషులైతే మనమైతే ఎంత పెట్టి 10 ఏళ్ళకి చదువుతాం, 10 మందితో చదువుతాం. అదంతా నేనే ఇచ్చాను, అదంతా నేనే పెట్టానని చెప్పి అర్థం. మనం ఇచ్చేది అంతే శారీరక, మనం చెప్పుకునేది మాత్రం. కనుక పిల్లల ఒక కుటుంబాన్ని యాజకుల కుటుంబంగా దేవుడు చేయాలంటే, ఒక కుటుంబంలో నుంచి దేవుని సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే దేవుని పరిచర్యకి, దాని వెనక వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుటుంబంలో తప్పనిసరిగా ఎవరితో ఒకరితో సంబంధం కలిగి ఉంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకోడు. చూడండి, వీటితో పాటు కుటుంబ రక్షణ గురించి ఎక్కువ ప్రార్థన చేసేదంట, కుటుంబం ఐక్యత గురించి భారం కలిగి ఉండేదంట, కుటుంబ రక్షణ. అందుకనే రూతు ఏ విధంగా అయితే నీ దేవుడే నా దేవుడు అని చెప్పి స్వీకరించిందో, ఆ యొక్క ఆలోచన కలిగి ఉందో, ఆ కుటుంబం దీవించబడి, ఆ కుటుంబం ఆశీర్వదించబడి, ఆ కుటుంబం హెచ్చించబడతా వస్తుంది. ఆ కుటుంబం నుంచి దేవుని సేవకులు వస్తా ఉన్నారన్నమాట. చూడండి, సత్య సునీలో కూడా ఒక గ్రామంలో సేవ చేస్తాం, వాళ్ళ నాన్నగారు ఇక్కడ సేవ చేస్తాం. చూడండి, సేవకుల కుటుంబంగా దేవుడు, దేవుని బిడ్డల కుటుంబంగా దేవుడు చేసుకున్నాడు. తర్వాత చూడండి, ఈ యొక్క విధానంలో కుటుంబ వ్యవస్థలో పిల్లరా ఆ మాట భర్తను గౌరవించి ప్రేమించి, భర్త మాట కంటే విలువనిచ్చి భర్త మాటకు లోబడేదంట. లేదంటే ఆ స్థలం ఎవరు నాకు తెలిసి, ఒకవేళ ఆ టైంలో చెప్పుకుంటారమ్మా ఏదో మనం ఇచ్చేసాంలే వారి దాని విదేశంలో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కుటుంబానికి యజమాని ఎవరు? కుటుంబానికి యజమాని మీరేనే. అందుకని మీరు చదువుతున్నా భర్తమ్మా, మీరు కానీ కమాండింగ్ చేస్తారండి, అది కుదరదు. దేవుడికి అది కరెక్ట్ కాదు. ఒకవేళ సలహా చెప్పటం వరకే, అట్లా కాదయ్యా ఒకసారి ఆలోచించింది
అంటే అది బాగుంటుంది, ఎందుకంటే సగం నువ్వు కూడా కాబట్టి. అంతేగాని పూర్తి కమాండింగ్ మీకు మాత్రం చేయకూడదు. ఇది బైబిల్కి విరుద్ధం. బైబిల్కి విరుద్ధం అది. ఇప్పుడు చాలా కుటుంబాల్లో పెత్తనాలన్నీ వీళ్ళే తీసుకుంటారు. అది కదండి కూడా సమస్యలు, ఇబ్బందులు. భర్త కిరీటం భార్యకి, స్త్రీకి. ఆ కిరీటానికి నువ్వు విలువిస్తే నీకు కూడా గౌరవం వస్తుంది. ఆ కిరీటాన్ని అగౌరవపరిస్తే నీకు కూడా అవమానం వస్తుంది. నేను చిన్నప్పుడు సినిమా చూశాను. తండ్రికి చెప్పకుండా ఆ ఇంట్లో కోడలు ఏం చేసిందంటే, మామగారికి చెప్పకుండా తన భర్తను తీసుకొని ఏదో ఫంక్షన్కి వెళ్ళేస్తారు. వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు పురుషులు పైన వేసుకుంటారు, టవల్ వేసుకుంటారు కదా. అన్నాళ్ళు గొర్రెల దగ్గర తిన్నగలు లేకపోతే పూలు కరికి టవల్ లాంటిది చూడతారు కదా, రాజు గారు చాలా భలే ఉంటుంది. ఏదైనా సంబంధం వెళ్ళాలనుకో అవును కదా, అంటే పెద్దలు కలిసి చెప్తారు. ఈ కొడుకని కోడలు ఇంట్లోకి వచ్చేటప్పుడు మామూలుగా అక్కడే కూర్చేసుకొని కూర్చొని చెప్పడం వెళ్ళారు. అందుకని ఏం చేస్తుందండి, కోడలు ఆ భర్త పైన టౌన్ తీసుకొని పొంగి సాట్లు పెట్టుకొని భర్త ఆడబెట్టి ఆ టౌన్ ఆ చీరకని దాచిపెట్టుకుని కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ కొడుకు నాతో పాటు రాలేదు, ఎక్కడైనా పనికి వెళ్ళాడు అన్నట్టుగా భర్తను దాచిపెట్టుకునేది. అంతే కదా, టౌన్ దాచిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లోకి. ఇప్పుడు ఆ విధానం ఉందా? విధానం కూడా అసలు ఎప్పుడో చూసుకుంటాను. భర్తను అగౌరవపరచకుండా, అసభ్యకరంగా మాట్లాడదు, బాధ పెట్టదు. అవుట గౌరవించి ప్రేమించి తన మాటను విలువించేటటువంటి. మరి అలాంటి విలువను అసలు మరి మీరు వేస్తున్నారు, లేదంటే నోటికి వచ్చింది అలా మాట్లాడుతున్నారు, అది సరికాదు. దేవుడు కూడా తొట్టుపడతాడు, దేవుడు కూడా పరిశుద్ధాత్మ కూడా బాగుంటాడు. ఇన్ని గుణ లక్షణాలు ఒక సెకండ్ లాగా, ఒక మెరుపులాగా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది. నాకు గౌరవ పిన్ ఎక్కడ ఉందని చెప్పి పిన్ తీసుకొని నేను గౌరవ కొంచెం నోట్ చేసేసి, నన్ను ఒక్కన్న గుర్తుందా? ఒకటన్న నేను చెప్పిన 10 పాయింట్లు చెప్పండి. ఏదన్నా ఉంటే చెప్పు. మా చెప్పినందుకు ఒక గంట నేను సంతోషం. ప్రభు యొక్క లక్షణమును ధరించుకుందంట, పరిశుద్ధత, పరిశుద్ధంగా బతికింది. ఏదో నల్లగానో పొట్టిగానో చింపిరి ఉండదు, చాలా అందంగా ఉండే మనిషి, చాలా ఎరుపు, చాలా అందంగా ఉంటుంది. చూసి అర్థం కావట్లేదు. నేను అనుకున్నాను నిజంగా అంత తన జీవితాన్ని అంత భద్రంగా, వారి చిన్నపిల్లల అప్పుడే భర్తను కోల్పోయినా కానీ ప్రభు కొరకు దేవుడికి అవమానం రాకుండా, వాళ్ళ ద్వారా దేవుడిని ఎక్కడ కూడా దుఃఖపరచకుండా చాలా పర్ఫెక్ట్గా ఉండదు. లేదంటే దేవుని స్వరం ఆమెతో ఉండదు. ఎందుకు బైబిల్ చెప్పింది కదా, తల్లిదండ్రుల పాపాలు
పడుతున్నాడు. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. మనం అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత భయంతో మన జీవితాన్ని గడపాలో. తల్లిదండ్రులు పాపాలంటే బిడ్డలు వదిలి పోస్తాడు ఉంటుంది. నాకైతే భలే ఆ మాట చదువు, అందుకని నేను ఎక్కడ చెప్పను అలాంటి మాట. నోటమ్మటి కూడా రాదు. అంత పర్ఫెక్ట్ గా, అంత పరిశుద్ధంగా, శరీరం మీద జయము, ధనం మీద జయము, లోకం మీద జయము అయితేనే ఈరోజు నా కుటుంబం దేవుని బిడ్డల కుటుంబం కాగలిగింది. ఆ పిల్లలు చిన్నపిల్లలు మాస్టర్ గారని మనం దాని అనుభవం నాకు తెలియదు. ఇంకా చాలా చాలా కష్టం, చాలా బాధ అనిపించాడు. కానీ ఈ 10 లక్షణాల్లో పిల్లలు ఒక అట్లా మెరుపులాగా నేను ప్రేస్ కూర్చున్నాను. రోజు ఊరికి వెళ్ళాలి ప్రభావ. ఆ విషయాన్ని నేను నాలోకి నా యొక్క హృదయంలో దేవుడు మీ పాస్టర్ గారు అన్నయ్య ఉన్నాడు. వాళ్ళు వాళ్ళు చాలా నష్టపోయారు. కానీ ఇంటికి చిన్న కోటలో ఉన్నటువంటి బి పాస్టర్ గారు ప్రభుని అంగీకరించింది. తనతో పాటు ఒకసారి వీళ్ళు ఒప్పుకుంటూ వచ్చారు. పాస్టర్ గారు నేను ఇస్త్రీ చేస్తా ఉన్నాను వాళ్ళ ఇంటి సమీపంలో. నిజంగా వాళ్ళు వచ్చిన విధానం చూస్తే నాకు అప్పుడు కళ్ళ ఏడుపు వచ్చింది వాళ్ళని చూసి. ఇప్పుడు కూడా నా మైండ్లో నాకు గుర్తుంది. అందుకని నేను నాకు పాలు తాగే పిల్లలు ఉన్నా కానీ ఒక 3 రోజుల దాకా ఎక్కడే ప్రార్థన చేశాను. వాళ్ళు మర్చిపోయినా కానీ నేను ఏ పరిస్థితుల్లో నుంచి చేసేళ్ళనో నాకు తెలుసు. దేవుని పని చేయాలంటే కొన్ని నిందలు కూడా పడాలి. అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. దేవుడి పని అంటే అసలు ఏసీ గదిలో కూర్చొని చేసేటటువంటి పని కాదు. దీనికి మీ అందరి యొక్క సహకారం కూడా ఉండాలి. మీ అందరి యొక్క సహకారం కూడా, సపోర్ట్ కూడా. ఇలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఆ అపోస్తల కార్యాల్లో దేవుడు ఆ మాటనే నాకు జ్ఞాపకం చేశాడు. ఆమె యొక్క ప్రార్థనలో నా సన్నిధిలో ఉన్నాయి. ఆ మాట ఎంత గొప్ప మాట ప్రియులారా. నీ ప్రార్థన నా దగ్గర ఉన్నాయంటే చూడండి నా చేతి. కనుక ఈ లోకంలో మనం ప్రభు అంటారు, మత్తయి సువార్తలో చెప్తాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఏవన్నీ నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, నీకు పాటలు కావాల్సిన సంగతి ఆయనకి తెలుసు. నీ కొడుకులు తనకి తినడానికి ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. అసలు వాస్తవంగా అవుతున్నారా? ఈ కొర్నేలికి అసలు అంత సమయం ఎక్కడ దొరికిందో అర్థం కదా. అతడు ఒక హోదాలో ఉన్నాడు, ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు కొర్నేలి. ఆ వచనంలో రాయబడి ఉంది, కొర్నేలి అన్న భక్తి పరుడు కైసర్యలో ఉండి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగులు ఇంచుమించి 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా కనబడి
అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా, చూడు బిడ్డలారా, దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుడి దూత అతని ఎలాంటి పద్ధతి కలిగినటువంటి వాడు ఒకసారి ఆ వచనాల్లో భక్తిపరుడు, యుక్తిపరుడు. యుక్తి అంటే మాసం కరెక్ట్గా అంటే దశమ భాగం కూడా పెట్టుకుని ఈ దశమ భాగం ఇంత మాస్టర్ గారు ఆడితే అంతాడు. మాస్టర్ గారు దగ్గర నేను ఒక చోటకి వెళ్తున్న వాకింగ్ చేయడానికి ఆదివారం, నేను నా భార్య కూడా కానుక వెళ్తాను. ఆ కానుకలన్నీ వాడు తీసుకుని వెళ్ళిపోతారు. శాపం నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను డబ్బులు ఆశించి ఎక్కడికి వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఆశించారు. ఒక చోట ఇబ్బంది వచ్చి 10 మంది ప్రార్థనకు వస్తుంటే నాకు 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ఆ సంద మనసులో కానుకలన్నీ వేస్తే ఆ ప్రార్థనకు వచ్చి ఒక పెద్ద ఆయన మొత్తం తీసుకుని ఉంటాం. ఈ డబ్బు వ్యవహారం, ఈ కానుకల గురించి చెప్పిన అసలు ప్రార్థన కూడా రాలేమని చెప్పి వాళ్ళు అసలు నాకు అటు ప్రస్తావనే వెళ్తున్నాను. వాళ్ళకి తెలుసు అది తీసుకోకూడదు, అది దేవుని డబ్బు, దేవుని దేశం కాదు, అవి మనం ముట్టుకోకూడదు, మనం తినకూడదు అన్న విషయం తెలుసు. అయినా కానీ చూడండి, ఈయన ఒక ఉద్యోగం చేస్తా కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఎంత ఆశ్చర్యం! దావీదు కూడా గొప్ప రాజు అయి ఉండి, గొప్ప రాజ్యభారం కలిగి కూడా దినానికి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. ఎన్నిసార్లు? మళ్ళీ ఎంతమంది పిల్లలు తెలుసా? 19 మంది కొడుకులు. ఎంతమంది కొడుకులు? మనం ఒక్క పిల్లోడు ఉంటే ఇంట్లో కుదరదయ్యా, బుధవారం శనివారం కూడా కొంచెం కష్టమేనయ్యా, నేను 1 ఎకరం 2 ఎకరాలు, అదే నువ్వు 10 ఎకరాలు ఆసానం చేశాడు అనుకో దేవుడు, స్వర్గంలో పాస్టర్ గారు అని అంటారు. దేవుడికి పొలాలు స్థలాలు డబ్బు ఈ పెద్ద లెక్కల విషయం కాదు. దేవుడు నువ్వు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఇస్తాడు. ఊహించిన దానికంటే కూడా అనేకమైన రెట్లు ఎక్కువగా శక్తి ఉంది. మన పద్ధతి, మనం చేయాల్సింది చేస్తున్నామో లేదో దాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడు సేవకు పిలిచాడంటే నన్ను కూడా సువార్త పిలిస్తే నేను శనివారం 12 గంటల దాకే పనిచేసేవాడిని. శనివారం పూటే పనిచేసేవాడిని. ఆ సాయంకాలం నేను ఆదివారానికి సిద్ధపడేవాడిని. స్నానం చేయడం, పనులన్నీ సెపరేట్ చేసుకోవడం, దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆటంకాలన్నీ తొలగించుకొని. ఇప్పుడు ఎట్లా ఉంటారు? ఆదివారం కూడా గబగబ 10 గంటల దాకా పనికి వెళ్ళి హడావుడిగా ఏంటి స్నానం చేసి వచ్చేసి వాకింగ్ అవుతుంటే నిద్రపోతాం. ఇక దేవుడేం మాట్లాడతాడు? దేవుడికి టైం ఇస్తే కదా, దేవుడికి సమయం ఇస్తే కదా, దేవుని సన్నిధిలో కూర్చుంటేనే కదా దేవుడు నీ కుటుంబం గురించి, నీ గురించి ఏం ఆలోచన చేస్తాడన్నాడు. నీతో చెప్పాలంటే నువ్వు టైం ఇస్తే కదా, సమయం ఇస్తే కదా. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనమే మన పనులకే ఉపయోగించు. ఆయన మాట్లాడుతున్నాడు. కనుక పిల్లరా, ఈయన 3 గంటల టైంలో దేవుడి దూత వచ్చిందంట. ఆయనతో మాట్లాడు. ఆయన మంచి ఉద్యోగం ఉంది. ఆయన ఆ ఉద్యోగం చూస్తా కూడా దేవుడు అంటే ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా, ప్రార్థన అంటే అక్కడ అశ్రద్ధ చేయకుండా, దేవుని సన్నిధి అంటే అక్కడ కూడా అశ్రద్ధ లేకుండా ఎంతో పర్ఫెక్ట్ గాను
దేవునికి ఇవ్వాల్సిన వస్తూ దేవునికి చేయాల్సిన చేస్తా ఉంటేను వెంటనే దేవుని దూత అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడు, ఏం పర్వాలేదు, నువ్వు చేసినవన్నీ కూడా నా సన్నిధిలో ఉన్నాయి. ఎంత బ్రతికుండగా ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆశ్చర్యం అన్నమాట. బ్రతికుండగానే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఆయన గురించి. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం కనుక అందుకనే ఆ వచనంలో నీ యొక్క ప్రార్థనలో నీ కర్మ కార్యాలలో నా దగ్గరికి వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్తే కదా ఆ రిప్లై అనేది వచ్చేది. దేవుడు వింటే కదా ఆయన ఏం అడుగుతుందో, ఆయన ఏం అడుగుతున్నాడో అవి దేవుని దగ్గరికి చేరేటటువంటి విధానం ఉండాలి కదా. అందుకనే ఆ పాస్టర్ గారు వాళ్ళ తల్లి అంత పరిశుద్ధంగాను దేవునికి అంత సమీపంగాను ఆఖరికి సహవాసం యొక్క రూల్స్ అతిక్రమించకుండా తన దగ్గర కూడా వచ్చి ఆమె చనిపోయే వాళ్ళు. అది కూడా నేను గమనించి ఎంతకమ్మా వెళ్ళకూడదు అంటామా అంటే, మీ మాస్టర్ గారికి ఎందుకు భయపడతాం, ఆయన మాటలు ఎందుకు వింటామని వాడిని మన మాస్టర్ గారు యోనా గారు ఎంతకమ్మా ఆయన మాట్లాడతాం, అబ్బాయి దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు వదిలిపెట్టలేదు, వాళ్ళ మాటకి లోబడే ఉంది, దేవునికి సావాసం చూడండి. దేవుడే సాక్షి. నిన్నటి దినాన్న ఈరోజు నిజంగా నేను చూసింది నిజమేనా అనుకున్నాను జీవితం. అందుకని వచ్చిన కానీ ప్రశ్నలు అడుగుతా ఉన్నాను పాస్టర్ గారు, అది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది. కనుక చూడండి, నాకు వాక్యం చూపించాను యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం చూడండి. అంతేకాక బాధల నుండి ఆయన తప్పించు, ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము చూసాను. ఎంతో ఇరుగ్గా ఎంత బాధగా పరిచయాన్ని ఆరంభించాడు. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే నువ్వు ఇరుకున నుండి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విశాలమైన స్థలానికి నడిపిస్తాను అంటే దేవుని వాక్యం. ఆ ఇరుకులో అది దేవుని చిత్తం. అట్లా కొంతకాలం మనం ఉండటం అనేది. ఆ తర్వాత మీరు కూర్చోవడానికి ఈ విశాలమైనటువంటి స్థలాన్ని ప్రభు సిద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు విశాల స్థలం కాదు, విశాల స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. అనేక ఆహారం అంటే దేవుడు అంటే క్రొవ్వుతో నింపేశాడు. సేవకుల యొక్క ఆహారాన్ని దేవుడు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉపాసాలు అంటారు. ఎంత వస్త్రాల యొక్క వేడిలో కూడా ఉన్నాడు అప్పుడు నాకు తెలుసు. అన్నిటిని కూడా దేవుడు, అన్నిటిలో నుంచి కూడా దేవుడు చక్కగా అన్నమాట స్థిరమైనటువంటి ఆ యొక్క పొజిషన్లో దేవుడు తీసుకొని రావడానికి గల కారణం ఏంటంటే, తన తల్లి గారైనటువంటి దేవుడి గారు ప్రభు యొక్క రాజ్యం యొక్క ఆలోచన కలిగి ఉంది. ఆ ఆలోచన ఎవరు కలిగి ఉన్నా సరే, నువ్వు కలిగి ఉన్నా, నేను కలిగి ఉన్నా, తప్పనిసరిగా ఆ కుటుంబం యాజకులు పెట్టుకుంటారు. తప్పనిసరిగా ఆ కుటుంబంలో ప్రభు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు కొద్ది మాటల్ని దీవించుగాక.